వెల్కమ్ టు నిఘా న్యూస్. శృంగవరపుకోట ఎస్కోట మండలం కృష్ణమహంతిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేడుపురెడ్డి శ్రీను, డైరెక్టర్లు ఇందుకూరి శ్రీనివాసరాజు, పెంటకోట రమణబాబుని దుశాలవతో ఘనంగా సన్మానించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్కోట మండలం రాజీపేటలో గల కోఆపరేటివ్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి జుత్తాడ రామసత్యం, జెడ్పీటీసీ అభ్యర్థి బి శెట్టి అరుణ, లగుడు ఎర్నాయుడు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మన నియోజకవర్గ కృష్ణమహంతిపురం పిఎస్సిఎస్ సభాముఖముగా స్వీకరిస్తున్నాను. అలాగెందుకు అలాగే తాటిపూడి వైపు అందరికీ మన నాయకు నమస్కారాలు. ఈనాటి కృష్ణమహంతిపురం పిఎస్సిఎస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మరి చైర్మన్గా ఎంపిక కాబడిన మేరపురెడ్డి శ్రీను సోదరుడిని, మరొక సోదరుడు డైరెక్టర్గా ఎంపిక కాబడిన ఇందుకూరు శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మరొక డైరెక్టర్గా మరి ఎంపిక కాబడిన రావణబాబు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్నో ఏళ్ళుగా సేవ అందిస్తున్న సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళని ఈ దశగా కమిటీల్లో మరి ఆయన అభిమానంగా ఆహ్వానించినందుకు మరొక్కసారి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున, కూటమి ప్రజాప్రతినిధుల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరులైన కృష్ణ గారు, అదేవిధంగా నేను, ఇక్కడున్న 5 మండలాల కూటమి తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఒక పక్క పార్టీ బలోపేతం, ఒక పక్క ప్రభుత్వం యొక్క పరిపాలనలో ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ, మరొకసారి ఈ పిఎస్సిఎస్ చైర్మన్గా ఎంపిక కాబడిన చైర్మన్ గారికి, డైరెక్టర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళని నేను కోరేది ఒకటే, ప్రభుత్వానికి, మా ప్రజాప్రతినిధులకి ప్రజలకు సేవ చేయడంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి, రైతాంగాన్ని ఆదుకోండి అని మరొకసారి వారికి తెలియపరుస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు అంటే పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడో నాడు గుర్తింపు వస్తుంది అన్న దానికి ఉదాహరణ మా ఇద్దరమేనండి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కూటమి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మేడం గారు లలిత కుమారి గారు, కృష్ణ గారు మమ్మల్ని గుర్తించి పార్టీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నందుకు గుర్తించి, అంటే ఏ మారుమూల ప్రాంతంలోనైనా పార్టీ గుర్తిస్తుంది అనడానికి మేము ఉదాహరణ అండి. మరి ఈ బాధ్యత మా మీద పెట్టినందుకు ఈ సొసైటీని రైతులందరికీ ప్రభుత్వం వారిచే వచ్చిన నిధులన్నీ సక్రమంగా నిర్వహించి సొసైటీని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా డిసిఎంఎస్ చైర్మన్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ రైతులకు ఖర్చు పెట్టడానికి ఎక్కడ మన ఏ రైతుని ఫలానా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా రైతు అన్నవాడికి ఈ మధ్య కాలంలోనే పారదర్శకంగా మా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అన్నదాత సుఖీభావ డబ్బులు ఎలాగేశారో రైతులకి, ఆయన స్ఫూర్తితో కూడా మేము కూడా, ఆయన స్ఫూర్తేనండి మాకు, ఆయన ఎలా చేస్తున్నారో దాన్ని చూసి మా పెద్దలిద్దరూ ఆదేశాల మేరకు మా శక్తివంతం లేకుండా పార్టీకి కానీ రైతులకు కానీ కష్టపడి కృషి చేస్తామని మీ అందరికీ మనవించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకి వచ్చిన పెద్దలందరికీ, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ రుణపడి ధనపడి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను ఏదైతే ఉన్నానో నా సాయి శక్తులుగా చంద్రబాబు నాయుడు గారికి నేను అందరికీ సేవా కార్యక్రమం కంపల్సరిగా నేను చేసి ఉంటానని కోరుకుంటాను. ఈరోజు కేఎంపురం పిఎస్సిఎస్కి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోల లలిత్ కుమార్ గారికి, అలాగే ఫార్మర్ బీసీ అయినటువంటి మురు ముత్యాల నాయుడు గారికి, మరియు ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి, మీడియా మిత్రులకి అందరికీ మా నమస్కారం. తెలుగుదేశం పార్టీలో